శనార్థులు అందరు మంచిగా ఉన్నారు కదా? మళ్ళీ వచ్చేసింది మీ లచ్చమ్మ మంచి మంచి ముచ్చట్లు పట్టుకొని. షురియద్దామా? గంట కట్టే ముందు నెత్తి గీతలు చూసేద్దాం. చెవిటోళ్ళ ముంగట తెలంగాణలో శంఖం, గిరిజనుల నోట్లే పోలవరం పూటికే మన్ను. ధూమ్ధామ్గా సికింద్రాబాద్ బోనాల పండుగ, చల్లగా చూస్తానన్న ఉజ్జయిని మాంకాలమ్మ. పబ్లిక్ షోలలో పూలు పెడుతున్న లీడర్లు, అలై భలై చేసుకున్న 3 పార్టీలోళ్ళు. కేసీఆర్ సార్ మైండ్లా కొత్త ఆలోచన, జిల్లా జిల్లాకు మళ్ళొక దవాఖానా. గీతలు దాటని లీడర్ల ఖర్చులు, ఎలక్షన్ సంఘపోళ్లకు కాకి లెక్కలు. హుండీల చేయి పెట్టిన దొంగోడు, లోపలికెళ్ళి కట్టేసిన రాములోరు. మా తెరువుకు రాకుండ్రి, మీకు కొంచెం పుణ్యం ఉంటుందంటే ఇన్నారా? వచ్చిండ్రు అనుకున్నది చేసుకున్నారు, అంతా కలిసి నోట్ల మన్ను పోసిండ్రు. ఎట్లెట్లయింది ఏంది కథ మీరు చూడురు జరంతా. అయిపోయింది. పోలవరం ముంపు మండలాల జనం నోట్లే తలా పిడికేడు మన్ను పోసిండ్రు కేంద్రంలో ఉన్నోళ్ళు. అందరు కలిసి అలా ఉసురు పోసుకున్నారు. వద్దు మేము తెలంగాణలోనే పుట్టినాం, ఈడనే చేస్తామని ఎంత మొత్తుకున్నా చెవిటోని ముంగట శంఖమూదినట్టే అయింది అలా పని. మొన్న లోక్సభలో పాస్ చేసుకున్నారు బిల్లు, ఇవాళ రాజ్యసభలో కూడా ఓడిపించిండ్రు. ఇదివరకు సంధి ఖమ్మం జిల్లాలో ఉన్న పోలవరం ముంపు మండలాలు ఇక ఆంధ్రాలో కలుస్తున్నాయి. వాళ్లకు మనకు సోపతి కచ్చ చేసిండ్రు. తలుగున్నోందే బర్రె అన్నట్టు అధికారం ఉన్నోడు ఏది కావాలంటే అది చేస్తాడనే తదుకు ఈ ఒక్క ముచ్చట జాలిగా. రాజ్యసభలో తెలంగాణ ఎంపీలు కుత్కేలు కూలబడేటట్టు లొల్లి పెట్టినా బిల్లు మాత్రం నిమిషం కూడా ఆగలే. కోదండరామయ్య సార్ గ్యాంగు జంతర్ మంతర్ కాడ పెట్టిన లొల్లి అడవిలు అరిసినట్టే అయింది. ఆంధ్ర చంద్రాలు కడుపు నిండా నిండింది ఇప్పుడు. అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అంతో ఇంతో ఛాన్స్ ఉండే పోలవరం బిల్లు ఆపేతందుకు. రాజ్యసభలో వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కానీ ఉంటేం లాభం? తెలంగాణ ఇచ్చినప్పుడే ఈ ముచ్చట రాసినాం. అప్పుడు ఎవ్వరు సపోర్ట్ చేయకపోయే వర్గాల వాళ్ళు కూడా ఏం చేయలేకపోయినరు. రాజ్నాథ్ సింగ్ సార్ బిల్లు ప్రవేశపెట్టి చేతులు కట్టుకొని గిట్లా నిలబడంగానే ఇక జైరాం రమేష్ సార్ లేచి తతిమ కార్యం ఒడగొట్టిండు. కాంగ్రెసే ఆ ఊళ్ళను ఆంధ్రప్రదేశ్లో కలపమని చెప్పింది కాబట్టి కలపవలసిందే అని రాజ్నాథ్ సార్ చెప్పేసిండు. ఇద్దరు పాలోళ్ళు ఈమన్నాక ఇక ఆగుతుంది ఆ బిల్లు. నిమిషం ఆలస్యం చేయకుండా పాస్ చేసిండు డిప్యూటీ చైర్మన్ కురియన్ సారు. శ్రీ రాజ్నాథ్ సింగ్ టు మూవ్ దట్ ద బిల్ బి పాస్డ్. I move the bill to be passed. Motion moved that the bill be passed. Those in favor, please say aye. Those against, please say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. The bill is passed. కానీ పోలవరం ముంపు ప్రాంతాలలో బతుకుతున్న గిరిజన అన్నలు, తమ్ములు, అక్కలు, అమ్మలు అందరికీ క్షమాపణలు మాత్రం చెప్తున్నాం. ఇప్పటికన్నా మన లీడర్ల పనితనం అర్థమైందని నిమ్మలంగా ఉండుర్రిగా. బోనాలు ఎట్లా జరుగుతున్నాయి? మస్తు జరుగుతున్నాయి కదా. నేను ఆఫీస్కి వస్తుంటే కూడా డప్పులు డాన్సులు ఏమన్నా చేస్తుర్రా. మన సికింద్రాబాద్లో కూడా మాంకాలమ్మ బోనాలు మస్తు జరిగినాయి. ఎట్లెట్లా జరిగినాయి, ఏమేం జరిగినాయి మనం కూడా ఒకసారి చూద్దాం నడుర్రి. అరే హైదరాబాద్లో బోనాలు మస్తు చేసిర్రు. ఎటు చూసినా యాపకొమ్మలే కనబడుతున్నాయి అనుకోరాదు. నిన్న సికింద్రాబాద్ మాంకాళి గుడి కాడనైతే ఉష్క వస్తే రాలనంత జనం ఉన్నారు. ఓ దిక్కు బోనం కుండలు, ఇంకో దిక్కు పోతరాజులు, తీన్మార్ డాన్సులు, కోలాటాలు, విఐపీలు, పోలీసులు అన్ని ఒక్కటే తానుండే వర్గాల మస్తు మజా కొడుతున్నది. ఐతారం నాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ వచ్చి పట్టుచీర అమ్మవారికి ఇచ్చిండు. బతుకమ్మ కవిత బోనం ఎత్తుకొని వచ్చింది. తల్లి మా నాయనకు మంచి పేరు వచ్చేటట్టు చూడడానికి గట్టిగానే మొక్కినట్టున్నది. ఇక కేసీఆర్ సార్ అయితే ఈ పారి ఏదో గందరగోళం అయింది కానీ వచ్చే ఏడాది సంధి చూడు తల్లి బోనాల పండుగనా ఇది ఇంకేమన్నానా అని ప్రపంచమే పరేషాన్ అయ్యేటట్టు చేస్తా అంటున్నాడు. బోనాల పండుగకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయి పండుగ గుర్తింపు కూడా ఇచ్చింది. ఈసారి కొంచెం హడావుడైంది కానీ వచ్చే సంవత్సరం చాలా గొప్పగా చాలా ఘనంగా ప్రభుత్వ పరంగా బోనాల పండుగ నిర్వహించింది. ఇది ఇటు నడుస్తుంటే ఇక పట్నం మొత్తం పండుగ చేసుకున్నది. అమ్మలాకలంతా కొత్త బట్టలు వేసుకొని అమ్మవారికి బోనాలు ఎత్తుకుంటూ వస్తుంటే నా సామి రంగ 2 కళ్ళు సరిపోకపోయా చూస్తానుకు. పోతరాజుల ఈ రంగం అయితే ఇక ఇది చెప్ప వశం కాదనుకోరాదిగా చూడుండ్రి. ఇగో గీనం చూసి మన తలసాని శ్రీనివాస్ యాదవ్ సార్ అనుకునేరు. జర ముఖం అట్లనే ఉన్నది కానీ ఈయన వేరు ఆయన వేరు. కోలాటం చూడుండ్రి ఏం చక్కని ఆడుతున్నారు అమ్మలక్కలు.
బుజ్జి చూడని ఎట్లా డాన్స్ చేస్తున్నదో. సంతోషం వస్తే గంతేస్తూనే ఉంటారు మనోళ్ళు. బ్యాండ్ సప్పుడు అయితే చెవులు గిల్లు మనతటు మోగిచ్చిర్రు. ఇక ఏషకాలను కూడా మనోళ్ళు తాడేపల్లి గుడెంకెళ్ళి తెప్పించిర్రు. మాంకాలేశాలు రాక్షసులేశాలు మస్తు అయినాయి అనుకో రాదు. ఇంత మంచి పండుగ చేసినాం కదా. మరి మాంకాళి తల్లి నిమ్మలమైందా లేదా ఒక పారి అరుచుకుందాం. ఎందుకంటే ఆమె చల్లగుంటేనే కదా మనల్ని చల్లగా చూసేది. దండాలు తల్లి దండాలు. ఇక చెప్పు ఎట్లున్నది మేము చేసిన పండుగ? మూరేళ్ళు కపిని గంటెళ్ళు కింద వారే సీమల మీద వారే పక్షులు 10 నిమిషాలు మద్దులు మారేళ్ళు. అగో మా అమ్మ మీ బాంచనైతం తల్లి. ఏదన్నా ఉంటే కోపం కాకు, జర శాంతంతో చెప్పు. ఆ లక్ష్మి నేనే, భూలక్ష్మి నేనే, ధనలక్ష్మి నేనే. అవు తల్లి నువ్వే గాని మా భవిష్యత్ ఏంది మాత? భవిష్యత్తు గురించి అడుగుతున్నారా బాలక? నేను లేదే మీరు లేరా బాలక? మీరు ఎన్ని తప్పులు చేసినా గానీ ఒప్పుకునేదాన్ని కూడా నేనే కదా. అవును మాంకాళి, నీ బాంచ నువ్వే ఒప్పుకుంటావు. మాకు దిక్కేవాళ్ళు నువ్వే కదా. మొన్న బియాస్ నదిలో పోరగాలని ఎట్లా తీసుకుపో బుద్ధి అయింది తల్లి. ఎవరైనా గిట్టక మానదురుగా నిందలేనిదే బొందదే కదా అని మీ భాషలోనే కదా అంటారు. సరే తల్లి సరే గాని మీ దయ మీ ఆశీర్వాదం మా మీద ఉంచాలి మరి ఎప్పటికీ. తప్పకుండా మీకు ఆశీర్లిస్తాను. ప్రతి ఒక్కరికి నా ఆశీర్వాదం ఉంటుంది కానీ నాకు మాత్రం క్రోధం మాత్రం రానియకండి బాలక. రానియం తల్లి రానియం. నువ్వు ఎట్లా చెప్తే అట్లనే నడుచుకుంటాం. మమ్మల్ని చల్లగా చూడాలి. తప్పనిసరిగా ప్రజలందరూ ఎటువంటి బాధలు లేకుండా చూసుకునే భారం నాది. మంచిది మాంకాళి మంచిది తల్లి. ఈ మాట అన్నందుకు నీకు శతకోటి శనార్థులు తల్లి, శనార్థులు. ఇక చూసిండ్రు కదా తల్లి కోపం వచ్చే పని చేయొద్దు ఎవ్వలు, సరేనా? ఇగో ఇట్లా అయింది సికింద్రాబాద్ అమ్మవారి బోనాల పండుగ. కడుపు నొప్పి వచ్చినా కాలు గుంజినా మా ఊరోళ్ళు అయితే షేకిమాం తానికే పోతారు. షేకిమాం మోలనుకుంటుర్రా? ఆర్ఎంపీ డాక్టర్ మా ఊళ్ళే. ఫస్ట్ పోంగానే 2 సూదులు గుచ్చుతాడు. 40 గుంజి గా తర్వాత రోగం ఏందో అడుగుతాడు. అంటే మా షేకిమాం తన గవ్వే 2 సూదులు అనుకోర్రి ఏ రోగంకైనా. మీ తన కూడా చాలా మంది ఉన్నారు కదా గిట్లా ఆర్ఎంపీటోళ్ళ దగ్గర పోయేటోళ్ళు. కానీ గిప్పటికెళ్ళి నేనైతే మా షేకిమాంని మర్చిపోతున్నా. పెద్ద పెద్ద బీమార్లే కాదు, తుమ్ములు వచ్చినా దగ్గులు వచ్చినా పెద్ద సూపర్ స్పెషల్ దవాఖానలకే పోతా. మీరు కూడా పోతారు, ఇది నిజం అబద్ధంగానే కాదు. మేనిఫెస్టోలో చెప్పినే కాదు చెప్పని పనులు కూడా చేస్తున్నాడు. నిన్న ప్రైవేట్ దవాఖాన కొలాయిస్తాందుకు పోయిండు. ఇగో గిసొంటి దవాఖానలే మా తెలంగాణలో జిల్లాకు ఒకటి పెట్టాలి అనుకుంటున్నా అని చెప్పిండు. Trying to have a super specialty hospital in each district headquarters of Telangana state. వారెవ్వ ఎంత మంచి ముచ్చటి ఇది. జిల్లాకో నిమ్సాస్ వంటి దవాఖాన కట్టించుకుంటామని అప్పుడు చెప్పిండు. ఆ నిమ్స్ను కూడా తలదన్నేటట్టు అదే జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పెట్టుడు అంటే చిన్న ముచ్చటనేనా? నిమ్స్ అంటేనే మన పెయికి ఇంత భయం ఉండదు. అసొంటిది సూపర్ స్పెషాలిటీ అంటే ఇక మన ఆరోగ్యానికి ఏం డోకుండదు అన్నట్టు. అయితే ఈడ ఒక చిన్న డౌట్ కూడా ఉన్నది. సారు సూపర్ స్పెషాలిటీ పెడతామన్నాడు కానీ అది ప్రైవేట్దా మరి సర్కారుదా అనేది జరంత కన్ఫ్యూజన్ ఉంది. కానీ సర్కారుదే కావచ్చు. 1 నెల 2 నెలలనే గింత పని చేస్తున్నాడంటే ఇక 5 ఏళ్లలో ఎంత అభివృద్ధి ఉంటుందో ఆలోచన చేసుకోండి తెలంగాణలో. కానీ కేసీఆర్ సారు నువ్వు ఇట్లనే చూసుకపోవాలి ఎప్పటికీ. కొన్ని కళలు నిజాలు కూడా అవుతాయి. అయితాయి, అయింది కూడా. ఏందనుకుంటుర్రా? నేను చెప్తా. మన రాష్ట్రంలో పెద్ద పెద్ద పార్టీలు ఎన్నున్నాయి? పువ్వు గుర్తు, కారు గుర్తు, సైకిల్ గుర్తు కదా. ఇక కంకి కొడవలి సుత్తి కొడవలు అయితే ఓళ్ళతోనో కలుస్తూనే ఉంటారు. కానీ వీళ్ళే కదా మనం ఏమనుకున్నాం, ఓళ్ళతో కలవరు, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు అని అనుకున్నాం కదా. కానీ అదంతా మన భ్రమ. చూడు ఏమైందో. తెలుగుదేశం వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, కారు గుర్తోళ్ళు వీళ్ళంతా ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటుంటే మీరు పరిశాన్ అయ్యారు. వీళ్ళు చేసేటి అన్ని డ్రామాలే. జనం నెత్తిలా చెడగోపం పెడతాందుకు ఎల్లి మీద మళ్ళీ మీద ఎల్లి చెక్కిచ్చి చెప్పుకుంటాయి గంతే. జనం కోసం మేము ఇట్లా చేసిన వాళ్ళు అట్లా ఖరాబు చేసిండ్రని మన మీద ఓట్ల కొద్ది ప్రేమ ఒలకవస్తుంటారు ఒక్కొక్క పారి. అది చూసి అయ్యో గింత మంచోలాగా పార్టీ వాళ్ళు, గింత దుర్మార్గులా ఈ పార్టీ వాళ్ళు అని అనుకోనే వద్దు. ఎందుకంటే అస్సలు టైం వస్తే ఈ పార్టీల వాళ్ళంతా కలిసి దావత్ కూడా చేసుకుంటారు. కారు గుర్తోళ్ళు కాంగ్రెస్ వాళ్ళతో దోస్తాన్ చేస్తారు, పసుపచ్చ పార్టీ వాళ్ళు గులాబీ వాళ్ళతో గుట్టుకుంటారు. ఇక దీనికి మీకు ఆధారం కావాలంటే ఇగో నిన్న రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్మన్ ఎన్నిక అయింది. ఆడ తెలుగుదేశం వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు మంచిగా అలాయ్ బలాయ్ తీసుకొని అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు అక్కడ ఓట్లేసుకున్నారు.
ఇక ఈడ బయట మనతానికి వచ్చినప్పుడు ఒకరిొకరు ఎట్లా మాట్లాడతారు, ఖబర్దార్ కేసీఆర్ అని తెలుగుదేశం వాళ్ళు, షీరి చింత కడతామని కారు గుర్తోళ్ళు, మోసం దగా కుట్ర అని కాంగ్రెస్ వాళ్ళు. ఇక ఇట్లా తిట్టుకోరు. ఇక జనంతోని పని అయిపోయినాక వీళ్ళంతా ఒకటే అవుతారు. మీద చంద్రశేఖరరావు సారు, చంద్రబాబు నాయుడు సారు ఇద్దరు పాము ముంగిసకున్నంత కోపం ఉంటది వీళ్ళకు. కానీ కింద మాత్రం వాళ్ళు వీళ్ళంతా కలిసే అధికారాలు పంచుకుంటారు. అంటే ఈడ ఎవరు పనికిరానోళ్ళు, మంచి చెడులు లెక్కలు కట్టుకొని ఓట్లేసిన జనం పనికిరానోళ్ళు అన్నట్టు. కాంగ్రెస్ వాళ్ళు మంచోళ్ళు, తెలుగుదేశం వాళ్ళు షెడ్డోళ్ళు అని చెయ్యి కోటేస్తే ఈ చెయ్యి గుర్తోలు పోయి మళ్ళా తెలుగుదేశం వాళ్ళతో కారు గుర్తోలతో జతగడతారు. ఈయన చూడుండ్రి, ఈయన మన ఎమ్మెల్సీ యాదవరెడ్డి సారు ఇబ్రాహీంపట్నం జెడ్పీటీసీగా గెలిచిండు. ఒకప్పుడు కరుడు కట్టిన కాంగ్రెస్ వాది వాళ్ళ పుణ్యాన ఎమ్మెల్సీ అయిండు. పోయి మళ్ళీ ఇప్పుడు కారు గుర్తుల షరీకైండు. వీళ్ళు చూడు తెలుగుదేశం వాళ్ళు సైకిల్ గుర్తు మీద గెలిచి కారు గుర్తులకు మద్దతు చేసిండ్రు. ఈడ జనం మారాన్నో లీడర్లు మారాన్నో దేవుడే చెప్పాలిగా. ఛీ, కొంచెం ముందుగా తెలిస్తే మంచిగుండే. లేకుంటేనా ఈ తీర్మార్ లచ్చమ్మ ఎమ్మెల్యే లచ్చమ్మ అయ్యేది. ఆఖరికి మా ఇంటి పక్కోళ్ళు కూడా నాకే ఓట్లేస్తామన్నారు. కానీ ఎమ్మెల్యేగా నిలబడు, ఎలక్షన్లలో నిలబడు చిన్న ముచ్చట్న చిన్న ఖర్చు అవుతుందా? అందుకే ఏం చెయ్యకుండా బాధపడుకుంటా కూర్చున్నా. ఆఖరికి ఏమైందో ఎరికేనా? మీకెవరికన్నా ఎమ్మెల్యే కావాలని ఉన్నదా? అయితే మీ తాన 3 లక్షలుంటే చాలు, అల్కగా ఎమ్మెల్యే కావచ్చు. ఏంది నమ్ముతలేరా? ఇది మేం చెప్తున్న ముచ్చట కాదు, లీడర్లు చెప్తున్న ముచ్చట. మొన్న ఎలక్షన్లు అయినాయి కదా, ఓట్లలో నిలబడ్డోళ్ళంతా ఎవరెంత పైకం ఖర్చు పెట్టిండ్రన్న లెక్క అంతా ఎలక్షన్ సంఘపోళ్ళకు రాసిచ్చిండ్రట. అందులో సైకిల్ పార్టీ లీడర్ చంద్రాల వారే అందరికంటే ఎక్కువ 28 లక్షలు ఖర్చు పెట్టిండట. ఇక జగనాలు మొత్తం 7 లక్షలే ఖర్చు పెడితే కేసీఆర్ సార్కు వచ్చి 3 లక్షలే ఖర్చు అయినాయట. మరి ఇంత తక్కువ ఖర్చు పెట్టి గాలి మోటార్లు హెలికాప్టర్లలో ఎట్లా తిరిగిండ్రన్న ముచ్చట్నైతే ఎవరికి తెలియదు. బీర్లు కోటర్ సీసాలకు పైసలు ఏడికెళ్ళి వచ్చినాయన్న ముచ్చట్నైతే మమ్మల్ని అడగొద్దు. ఇంకో గమ్మత్ ముచ్చట ఏంటంటే, ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కుతున్నా అని చంద్రాల వారు గుంటూరులో ప్రమాణం చేసేందుకు సభ పెట్టిండు కదా. ఢిల్లీకి వెళ్ళి పువ్వు గుర్తు పెద్దోళ్లను, వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులను, సైకిల్ పార్టీ లీడర్లు, కార్యకర్తలను, పబ్లిక్ ఇట్లా అందరినీ పిలిచిండు కదా. పేపర్లల్లా టీవీలల్లా ఈ సభకు 30 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు చంద్రాలని వార్తలు కూడా బాగానే నడిచినాయి. కానీ గా వార్తలన్నీ ఉట్టియేనట. గా సభకు ఉత్తం 34,000 రూపాయలే ఖర్చు అయినాయట. ఎట్లా అనిపిస్తుంది ఈ ముచ్చటింటుంటే? తలకాయ తిరుగుతలేదు. నీ ముచ్చటకిన వారెద్దు ఏమన్నా నమ్మేటట్టున్నాయి అగ్గి లెక్కలన్నీ. కానీ నమ్మక తప్పదు. ఎందుకంటే గా లెక్కలు తప్పు అని నిరూపించేటోళ్ళు ఎవ్వరు లేరు కాబట్టి. అలట్లా లెక్కలు రాస్తూనే ఉంటారు. ఎలక్షన్ సంఘపోళ్ళు పబ్లిక్ వాటిని నమ్ముతూనే ఉండాలి, గంతే. ఏమో అనుకున్నాం కానీ దేవుడు ఉన్నాడు. ఉండుడే కాదు, గీ నడుమ టీవీ కూడా చూస్తున్నాడేమో అన్న ఆలోచనలు నాకు మస్తు కలుగుతున్నాయి. నిజం, మొన్ననే చెప్పుకున్నామా, సామి నీకు అన్యాయం జరుగుతున్నది, జరంతా కాపాడుకో, నీది నువ్వే అని మొక్కుకున్నామా. ఇగో గిట్ల అన్నామో లేదో గట్ల మహిమ చూపించేసిండు. మరి దేవుడు చూపించిన మహిమేందో మీరు కూడా చూడాలి కదా. చూడురి. కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందంటారు చూడు. అచ్చంగా ఈ మాట ఒక్కనికి సరిపోయేటట్టున్నది. ఖమ్మం జిల్లాల తల్లంపాడు అనే ఊర్లే రాములవారి గుడి ఉన్నది. ఆ గుళ్ళే ఒక గల్ల పెట్టి ఉన్నది. దాని మీద కన్నేసిండు ఒక దొంగోడు. ఆ గల్లల చేయి పెట్టి పైకం ఎత్తుకపోదామా అనుకున్నాడు. ఊకుంటాడా రాములవారు? ఇదివరకే భద్రాచలంలో అయిన అన్యాయం మీద మంటతోనున్నాడు. ఆయనతో ఆ దొంగోడు గల్లల చేయి పెట్టంగానే అందులోనే ఇరికిందిగా చెయ్యి. ఇగ గుంజినా అగ గుంజినా బయటికి రాలే. పొద్దుమీకడికి వెళ్ళి తెల్లారి దాకా వాడు గల్లల చేయి పెట్టి అట్లనే ఉన్నాడట. ఇక తెల్లారి గుడికి వచ్చిన వాళ్ళు చూస్తే గల్లపెట్టలు వీడేంది చేయి పెట్టి ఉన్నాడు అనుకున్నారట. ఏమైందిరా ఇట్లా పెట్టినామంటే గల్లల పైకమేద్దామని చేయి పెడితే అందులోనే ఇరికింది అని చెప్పిండట. పైసలు వేసేటోడు మీదికెళ్ళి అందులో ఇస్తాడు కానీ గల్లపెట్టే లోపలికి చేయి పెట్టేస్తుండొచ్చునా అని వాళ్ళకు అనుమానం వచ్చిందట. ఆయనతో పోలీసు వాళ్ళకి చెప్పిండ్రట వీని వ్యవహారం తేడా ఉన్నది అని. ఇక పోలీసు వాళ్ళు వచ్చి ఆ గల్లపేటని జరం తెడల్పి చేసి వాని చెయ్యాలకేం తీసిండ్రు. ఇగో ఈ దూరనే ఉండిలో చెయ్యి పెట్టింది. ఇక చూడు చెయ్యి ఎట్లయిందో. ఇటుగుంజి అటుగుంజి గల్లపేటలోకి వెళ్ళి బయటికి తీద్దాం అనుకున్నట్టున్నాడు కానీ ఎల్లక రక్తాలే గారినాయి. ఇంకా ఈయనకు ఇంటికాడ కుర్చేసి కూసుండబెట్టి మంచి పని చేసినవయ్యా అని మర్యాదలు చేస్తున్నారు. ఇక తీన్మారోళ్ళు పోయి ఎట్లెట్లయింది అని అడిగితే గరానికి వచ్చిండు. తీయకుండ్రి ఏమనుకుంటున్నారు, నేను తప్పు చేస్తే భయపడతా లేకపోతే ఎందుకు భయపడతా అని బండెక్కిపోయిండు. కానీ వీని కథ చూడుండ్రి. వీని ముఖం చూస్తే గల్లల పైసలు ఇష్టం లెక్కనే ఉన్నదా. మీదికెళ్ళి రుబాబు ఒకటి.
అయిపోయా గల్లలేమన్నా ఎక్కువ తక్కువనే అవి తెలివి కంటే అంత ఆటాన రూపాయి బిల్లలే. కానీ చూడుండ్రి రాముల వారు ఎంత పవర్ఫుల్లో. మొన్న దేవతల పుస్తెలతాడులు ఎత్తుకపోతున్నారని మనం అన్నది విన్నట్టున్నాడు. దొంగల భర్తం పడతా అని దొంగని ఇట్లా పట్టించిండు కావచ్చు. గల్లపేట కూడా గమ్మతే ఉన్నది వీనికి తగ్గట్టు. ఇప్పుడు మీకు కొన్ని పైసల ముచ్చట చెప్తా. పైసలంటే 100 రూపాయలు 1000 రూపాయలు అనుకుంటుర్రా? కాదు, 1000 కోట్లు. గన్ని కోట్లంటే ఒక్కటి పక్కకి ఎన్ని సున్నాలు పెట్టాలనో నాకైతే తెలియదు. మీకు తెలుసు కావచ్చు కానీ ఆ లెక్కనైతే నా తానున్నది. మరి గన్నిగనం పైసలు ఏడికెళ్ళి వచ్చినాయి, ఏంది కథ మీకు తెలియాలి కదా, నేను చెప్తా చూడుర్రి. ఈసారి ఎన్ని పైసలు ఎరికేనా? 13,219 కోట్ల రూపాయలు. ఏంది బడ్జెట్ మొన్ననే పెట్టిండ్రు కదా, ఇవెక్కడి మళ్ళా అనుకునేరు. ఈ లెక్క బడ్జెట్ది కాదు. 2013 దొంగనామ సంవత్సరానికి గౌరవనీయులు మన దేశ దొంగలు దోసుకున్న సొమ్ము. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల పంటి దొంగతనాలు అయితే కదా, పోయిన ఏడాదికి ఒక ఇంత సొమ్ము ఎత్తుకపోయినరు అన్నట్టు. ఒక్కసారి లెక్కలు తీద్దామని నేషనల్ క్రైమ్ వాళ్ళు రాత్రి పగలు కష్టపడి భూతద్దాలు వేసుకొని లెక్క పెడితే ఇగో ఈ లెక్క తయారైంది. మొత్తం 13,219 కోట్లు దోసుకపోతే అందులోకెళ్ళి 1,700 కోట్ల రూపాయలు మళ్ళా పోలీసు వాళ్ళు పట్టుకున్నారట. ప్రతిమ పైకం అంతా మటుమాయం. 11,512 కోట్ల రూపాయలు ఇంకేడున్నాయో తెలియదు. దీన్ని బట్టి ఏమర్థమవుతున్నది? మన దేశంలో దొంగతనాలు ఏ తిరిగైతున్నాయో తెలుస్తలేదు. ఇదంతా కొన్ని లక్షల దొంగతనాలలో పోయిన పైకం. ఇది వింటుంటే అమ్మో దొంగలు గీ తిరుగున్నారా మన దేశంలో అనిపిస్తుంది. కానీ దొంగలు లక్షల మంది ఉండి గింతెత్తకపోతే కోపం వస్తున్నది. అదే ఒక్క పొలిటికల్ లీడర్ 1000 కోట్లు మింగి కూర్చుంటాడు. ఇంతమంది దొంగలు చేసిన పని ఒక్క లీడరే చేస్తాడు మన దేశంలో. ఎత్తుకపోయిన వాళ్ళని దొంగలను తిట్టబడితిమి, మందిని ముంచిన లీడర్ను నెత్తికెత్తుకొని ఓట్లేయబడితిమి. ఈడ అసలు గరానా దొంగ ఎవరు? మందిని ముంచే లీడర్లు. ఇప్పుడు సర్కారు ఏం చేయాలంటే నక్సలైట్లు లొంగిపోతే వాళ్ళ పేరు మీద రివార్డు వాళ్ళకే ఇచ్చే మంచి కార్యక్రమానికి కొనసాగింపుగా దొంగలు దోసుకపోయిన పైకం చూపిస్తే దొంగలకే ఇచ్చేస్తామని ప్రకటిస్తే దొంగల సంఘాలకు ఊపిరి పోసినట్టు ఉంటుంది. దొంగతనాల నివారణకు చర్యలు ఎట్లా తీసుకోవాలనో వాళ్ళే చెప్తారు, ఓడిచిపోతుంది. అవసరమైతే దొంగల సంక్షేమ నిధికి దొరికిన పైకలు మర్రిస్తే ఇంకా ఉత్తమంగా ఉంటుందని కొంతమంది అనుకుంటున్నారు. దొంగలకు పెట్టుడే నయ్యం ఈ లీడర్లకు పెట్టుడు కంటే. మస్తు నవ్వుకున్నారు అయ్యాలా. మరి రేపు కూడా మస్తుగా నవ్వుకునే ముచ్చట్లు పట్టుకొస్తుంది మీ లచ్చమ్మ. గప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి V6.